హాయిగా కూర్చున్నాము. చేతుల్లో చేతులు, వేడల్లో వేడి పెట్టుకుని ఒళ్ళో పెట్టుకున్నాము. ఇది ప్రొసీజర్. ధ్యానం చేసేటప్పుడు ఒక నియమం. కాళ్ళ మీద కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, నోరు మూసేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, స్థిర సుఖాసనంలో కూర్చోవాలి, ఫ్రీగా రిలాక్స్గా కూర్చోవాలి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకొని నిరంతరము ప్రతి ఒక్క శ్వాసని, ఉచ్ఛ్వాస మరి నిశ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాసని గమనించమన్నా, శ్వాసను బిగపట్టడం వదలటం ఏం చేయకూడదు. న్యాచురల్ బ్రీత్ అంటారు. ఇన్హేల్ ఎక్సెల్ బ్రీత్ని గమనించాలి. సహజమైన శ్వాసక్రియని, ఉచ్ఛ్వాస నిశ్వాసని తదేకంగా గమనిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఉచ్ఛ్వాసతో పాటు ధ్యాస, మళ్ళీ నిశ్వాసతో పాటు ధ్యాస. ధ్యాస అంటే ఏ పని చేస్తుంటే దాని మీద కాన్సన్ట్రేషన్. చదువుకునేటప్పుడు చదువు మీద, తినేటప్పుడు తిండి దగ్గర, ధ్యానం చేసేటప్పుడు శ్వాస దగ్గర ఉండాలి. శ్వాస మీద ధ్యాస. సరి కూర్చోవాలి. తెలుస్తుంది నాకు ఇక్కడ ఎవరు సరిగ్గా చేస్తున్నారు లేనిది అనేది. మీరు ఒక 5 నిమిషాలు శ్వాసని కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఇంక చదువు ఎలాగొస్తుంది? కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి కదా. ప్రజెంట్లో ఉండటం ప్రాక్టీస్ చేయాలి, వర్తమానంలో ఉండడం. ధ్యానం చేసేటప్పుడు శ్వాస దగ్గర ఉండాలి. చదువు చెప్పేటప్పుడు టీచర్స్ ఏం చెప్తున్నారో చెవులు రిక్కించుకొని వినాలి. కానీ మాట్లాడేసుకుంటూ ఉంటారు, సబ్జెక్ట్ మిస్ అయిపోతున్నారు మీరు. చదివేటప్పుడు చదువు దగ్గర శ్రద్ధ ఉండాలి. చదివేటప్పుడు మైండ్ అంతా ఎక్కడో పెడతారు, ఎగ్జామ్ టైంలో గుర్తుకు రావు, అక్కడ మార్కులు తగ్గిపోతూ ఉంటుంది. ఏ పని చేస్తే ఆ పని మీద శ్రద్ధ ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ఆడుకోవాలో అప్పుడు ఆడుకోవాలి. ఇక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, టీచర్ చెప్పేది వినకపోవటం, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయటం, వీటన్నిటి వల్ల ఏమైందంటే మీరు చదువుకి సరిగ్గా చదవలేకపోతున్నారు, మార్కులు సంపాదించలేకపోతున్నారు. తర్వాత దీనివల్ల నష్టపోయేది మీరే. టీచర్స్ ఏం కాదు, స్కూల్కి ఏం కాదు, సరికాని పనులు చేయటం వల్ల మీరే నష్టపోతున్నారు. మీ భవిష్యత్తే నాశనం అయిపోతుంది. చదివేటప్పుడు టీచర్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినటం నేర్చుకోవాలి. పక్కన మాట్లాడటం, పక్కన వాళ్ళనితో డిస్టర్బ్ చేయటం చేయకూడదు. కంప్లైంట్స్ ఇవ్వకూడదు, ఇతరుల గురించి కంప్లైంట్స్ ఇవ్వకూడదు. టైంని వేస్ట్ చేసుకోకూడదు, కళ్ళు తెరవకూడదు. మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు తెరవకూడదు. మీ టైంని ఎంత వేస్ట్ చేసుకుంటున్నారో. స్కూల్ కనుక వస్తున్నారు కానీ స్కూల్ లాగా లేదు. విద్యార్థి అంటే విద్యని చక్కగా అర్జించడం. ఇక్కడికి వచ్చి చేయట్లా, విద్యని గురించి తెలుసుకోవట్లా. లాస్ట్ 1 minute.